ఈ వీడియోలో డేటా మెథడ్ గురించి చూద్దాం. డేటా మెథడ్ అటాచెస్ ఏ డేటా టు ఆర్ గెట్స్ ఏ డేటా ఫ్రమ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్. సో డేటా అనే మెథడ్ మనకి డేటాని సెలెక్టెడ్ ఎలిమెంట్ కి అటాచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ అటాచ్ చేసుకున్న డేటాని రిట్రైవ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. టిప్ టు రిమూవ్ ద డేటా యూజ్ ద రిమూవ్ డేటా మెథడ్. సో return attached data from the selected elements. It returns the attached data from the selected elements. So అంటే మనం ఏదైతే ఎలిమెంట్ కి డేటా యాడ్ చేస్తున్నామో ఆ డేటాని మనం మళ్ళీ చూసుకోవచ్చు. తర్వాత దీని సింటాక్స్ వచ్చి $selector dot data within the braces we have the one parameter name. For that purpose we want the two buttons. So button ID set click, button ID get click. Here for button 1 click function $div data greeting comma hello world. So we are passing the greeting comma hello world. In the button 2 alert div dot data greeting. So what we will get is మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ. సో సెట్ క్లిక్ గెట్ క్లిక్. సో హలో వరల్డ్ అనేది వచ్చింది. అది కాకుండా సో నేను గెట్ క్లిక్ కొడుతున్నా. ఇనిషియల్గా అందులో డివ్లో ఏమీ డేటాని అసైన్ చేయలేదుగా, అందుకని అన్డిఫైన్డ్ వస్తుంది. సో సెట్ క్లిక్ అంటే గ్రీటింగ్లోకి నేను గ్రీటింగ్ అనే నేమ్లోకి ఏది పంపించానో హలో వరల్డ్. సో చూడండి హలో వరల్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా ప్రోగ్రామ్ని అనలైజ్ చేసుకోండి. $div data greeting comma hello world. సో హలో వరల్డ్ అనేది గ్రీటింగ్ ద్వారా డివ్ ఎలిమెంట్లోకి సేవ్ అవుతుంది. తర్వాత బటన్ 2 క్లిక్ చేసినప్పుడు డివ్ ఎలిమెంట్లో డేటా ఆఫ్ గ్రీటింగ్లో ఏదైతే డేటా ఉందో అది మనకి డిస్ప్లే అవుతుంది. గ్రీటింగ్లో ఏముంది హలో వరల్డ్ అనేది ఉంది. ఓకే, ఈ విధంగా మనం డేటా మెథడ్ని యూజ్ చేసుకుంటాం.